హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి టాపిక్ చూడండి. నాటో యొక్క 75వ వార్షికోత్సవాన్ని ఇటీవల కాలంలో నిర్వహించడంతో నాటో అనేది మళ్ళీ వార్తల్లో కనబడడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క నాటో కూటమి గురించి తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి డిస్కస్ చేద్దామండి. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి అయినటువంటి నాటో ఏర్పడి 2024 సంవత్సరం నాటికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బెల్జియం దేశంలో ఉన్నటువంటి బ్రస్సెల్ అనేది నాటో యొక్క ప్రధాన కార్యాలయం. అలాంటి ప్రధాన కార్యాలయంలో ఈ యొక్క నాటో యొక్క 75వ వార్షికోత్సవ సంబరాలు లేదా ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అంశాలను కీలకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నాటో ఏర్పడి 2024 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయిందని, నాటో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే బ్రస్సెల్లో ఉందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం నాటోలో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య 32 సభ్య దేశాలు ఉండడం జరిగాయి. అయితే నాటోలోని 32 సభ్య దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమై రష్యా ఉక్రెయిన్ పోరాటంలో ఈ యొక్క ఉక్రెయిన్కి తమ యొక్క మద్దతునైతే ప్రకటించడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 75వ వార్షికోత్సవ ఉత్సవాలలో విదేశాంగ మంత్రులు పాల్గొనడం జరిగింది. ఇందులో రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కి తమ యొక్క మద్దతునైతే ఈ యొక్క నాటో కూటమిలో సభ్య దేశాలైతే తెలపడం జరిగింది. ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే నాటో కూటమిలో ఉక్రెయిన్ అనేది సభ్య దేశం కాదు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే నాటో అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది అంటే 1949 ఏప్రిల్ 4వ తేదీ అని గుర్తుంచుకోండి. ఎగ్జామ్ డేట్ ఈ యొక్క ఏర్పడిన తేదీ కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు కాబట్టి 1949 ఏప్రిల్ 4 అని గుర్తుంచుకోండి. ఇది వాషింగ్టన్లో జరిగినటువంటి ఒక ఒప్పందం మేరకు ఏర్పాటు అవ్వడం జరిగింది. అలా మొదటగా నాటో కూటమిలో ఎన్ని సభ్య దేశాలు కలిపి ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి అంటే 12 దేశాలతో మొదటగా ఈ యొక్క నాటో కూటమి అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. అలా 12 దేశాలతో ప్రారంభమైన నాటో కూటమి 2024 ఏప్రిల్ నాటికి ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాల సంఖ్య వచ్చేసి 32 సభ్య దేశాలని గుర్తుంచుకోండి. 31వ సభ్య దేశంగా ఇటీవల కాలంలో చేరిన దేశం ఫిన్లాండ్ అండి. అదేవిధంగా 32వ సభ్య దేశంగా చేరినటువంటి దేశం వచ్చేసి స్వీడన్ అండి. ఇది 2024 మార్చ్ 7వ తేదీన ఈ యొక్క నాటో కూటమిలో చేరడం జరిగింది. అయితే ఈ యొక్క నాటో కూటమికి సంబంధించి హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్రస్సెల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నాటో కూటమిలో ఉండేటువంటి సభ్య దేశాల యొక్క అధికార భాషలు లేదా నాటో కూటమి యొక్క అధికార భాషలు ఏవి అని కూడా ఎగ్జామినర్ గతంలో అడగడం జరిగింది. కాబట్టి ఆంగ్లం మరియు ఫ్రెంచ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. నాటో కూటమి యొక్క అధికారిక భాషలు ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం నాటో కూటమి యొక్క సెక్రటరీ జనరల్గా జేమ్స్ స్టోలెన్బర్గ్ గారు ఉండడం జరిగింది. మరొక అంశం అండి, భారత్లో బ్రిటిష్ నూతన హై కమిషనర్ లేదా ఇతన్ని రాయబారి అని కూడా పిలవడం జరుగుతుంది. అలా భారత్లో బ్రిటిష్ యొక్క హై కమిషనర్గా ఇటీవల కాలంలో ఒకరు నియమితులు కావడం జరిగింది. మనకి ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఈ యొక్క కామన్వెల్త్ దేశాలకు ఉండేటువంటి వ్యక్తులను ఒక విధంగా మరియు ఇతర దేశాలకు నియమించబడేటువంటి వ్యక్తులను ఒక విధంగా పిలవడం జరుగుతుంది. కామన్వెల్త్ దేశాలంటే బ్రిటిష్ వారు పరిపాలించిన దేశాలను కామన్వెల్త్ దేశాలంటారు. అలా కామన్వెల్త్ దేశాలలో నియమించబడే భారత్ తరపున నియమించబడేటువంటి వ్యక్తులని రాయబారులు లేదా హై కమిషనర్గా పిలవడం జరుగుతుంది. వాటికి ఉదాహరణ బ్రిటన్ దేశం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా కామన్వెల్త్ దేశాలు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్ వారు పరిపాలించని దేశాలను ఈ యొక్క ఇతర దేశాలుగా పరిగణిస్తాం. అలా ఇతర దేశాలలో భారత్ తరపున నియమించే వారిని దౌత్యవేత్తలుగా
పిలవడం జరుగుతుంది. అలా బ్రిటన్లో కామన్వెల్త్ దేశం అండి బ్రిటన్. అలా కామన్వెల్త్ దేశంలో భారత్ తరపున ఒక వ్యక్తి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా బ్రిటన్ నుంచి భారత్లో కూడా ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. అలా భారత్లో బ్రిటిష్ యొక్క నూతన హై కమిషనర్గా లిండీ క్యామరూన్ నియమితులు కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్లో బ్రిటిష్ యొక్క నూతన హై కమిషనర్గా లిండీ క్యామరూన్ గారు నియమితులు కావడం జరిగింది. ఈమె వచ్చేసి ఇటీవల కాలం వరకు కూడా ఈమె బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేయడం జరిగింది. ఈమె యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే భారత్లో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులైనటువంటి తొలి మహిళ అని గుర్తుంచుకోండి. ఇంతవరకు కూడా బ్రిటన్ దేశం తరపున భారత్లో ఒక మహిళ హై కమిషనర్గా నియమితులు కాలేదు. అలా తొలిసారిగా ఎవరు నియమితులయ్యారు అంటే లిండీ క్యామరూన్ గారు నియమితులు కావడం జరిగింది. ఓకేనా. అయితే భారత్ తరపున బ్రిటన్లో ఉన్నటువంటి హై కమిషనర్ ఎవరు అంటే మాత్రం విక్రమ్ దొరైస్వామి. బ్రిటన్ తరపున భారత్లో ఉన్నటువంటి హై కమిషనర్ వచ్చేసి లిండీ క్యామరూన్. అయితే భారత్ తరపున బ్రిటన్లో ఉన్నటువంటి హై కమిషనర్ ఎవరు అంటే విక్రమ్ దొరైస్వామి అని గుర్తుంచుకోండి. మరొక అంశం, ప్రపంచంలోనే అతి పిన్న బిలియనియర్గా ఇటీవల కాలంలో ఒక బాలిక నిలవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనియర్ల జాబితాలో ఒక చోటు సంపాదించుకున్నటువంటి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి పేరు వచ్చేసి లివియా బోయిట్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫోర్బ్స్ మ్యాగజైన్లో కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క బిలియనియర్ల జాబితాలో ఒక చోటు సంపాదించుకున్నటువంటి 19 ఏళ్ల బాలిక పేరు లివియా బోయిట్. ఈమె చరిత్రనైతే సృష్టించడం జరిగింది. ఎందుకంటే అతి పిన్న వయస్కులోనే ఈ యొక్క ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క బిలియనియర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం అంటే చాలా వరకు గొప్ప విషయం అండి. అలాంటి గొప్ప విషయాన్ని ఈమె కేవలం 19 సంవత్సరాల వయసులోనే ఒక బిలియనియర్గా అవతరించడం జరిగింది. ఈమెకు అత్యంత సంపన్నుడైనటువంటి తాత నుంచి వారసత్వంగా కోట్ల రూపాయల షేర్లు దక్కడంతో ఈమె వేల కోట్ల అధిపతి కావడం జరిగింది. ఓకేనా. ఈమెకు వారసత్వంగా అంటే ఈమె కష్టార్జితంగా సంపాదించి బిలియనియర్ కాలేదండి. వారసత్వంగా తన తాత నుంచి వచ్చినటువంటి వేల కోట్ల ఆస్తుల ఈమె పేరు మీదకి బదిలీ కావడంతో అతి పిన్న వయస్కులోనే ఈమె బిలియనియర్ల జాబితాలో చోటు సంపాదించుకోవడం జరిగింది. వీరి తాత బ్రెజిల్కు చెందినటువంటి వేక్ కంపెనీ లివియా తాత బ్రెజిల్కు చెందినటువంటి వేక్ కంపెనీ వీరి యొక్క లివియా తాత అయినటువంటి వెర్నార్ రికార్డ్ మరియు ఓయో మాఫో ఇద్దరితో కలిసి ఈ యొక్క వేక్ కంపెనీని అయితే రూపొందించారండి. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలుగా బిలియనియర్ల జాబితాలో చోటు సంపాదించుకున్న బాలికను గుర్తించండి అని అడుగుతారు. కాబట్టి లివియా బోయిట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆమె నికర ఆదాయం $1.1 బిలియన్ అండి. $1.1 బిలియన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక అంశం అండి, ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వయస్కుడైనటువంటి ఒక వ్యక్తి మరణించడం జరిగింది. ఓకేనా. ప్రపంచంలో అత్యంత వృద్ధుడిగా గిన్నిస్ రికార్డును సృష్టించినటువంటి వెనిజులా దేశానికి చెందినటువంటి 114 సంవత్సరాల జూవాన్ విసెంటి ఫెరిజ్ మోరా ఇటీవల కాలంలో మరణించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతానంటే ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడుగా గిన్నిస్ రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి జూవాన్ విసెంట్ ఫెరిజా మోరా కన్నుమూయడం జరిగింది. అయితే అతడు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అని డైరెక్ట్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఇతడు ఏ దేశం అంటే వెనిజులా దేశం అని గుర్తుంచుకోండి. ఇతడు ఎప్పుడు జన్మించాడు అంటే 1909 సంవత్సరం మే 27వ తేదీన
జన్మించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, జింబాబ్వే దేశ నూతనంగా ఒక కరెన్సీని అయితే మళ్ళీ రూపొందించడం జరిగింది. ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించాలనే ఉద్దేశంతో ఒక నూతన కరెన్సీని అయితే జింబాబ్వే దేశం తీసుకురావడం జరిగింది. అలా జింబాబ్వే ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు జింబాబ్వే గోల్డ్ జిగ్ పేరిట, జింబాబ్వే గోల్డ్ అంటే జిగ్ పేరిట ఒక కొత్త కరెన్సీని అయితే విడుదల చేయడం జరిగింది. ఈ కరెన్సీ మార్కెట్ నిర్ణయించిన మార్కప్ రేటుని అనుసరిస్తుంది. ఓకేనా. ఇటీవల కాలంలో ఏ దేశం నూతన కరెన్సీని తీసుకొచ్చిందని 4 ఆప్షన్లు ఇస్తాడు. కాబట్టి జింబాబ్వే దేశం అని గుర్తుంచుకోండి. ఆ యొక్క నూతన కరెన్సీ పేరు జింబాబ్వే గోల్డ్ లేదా జిగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం జింబాబ్వే దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నది ఎమర్సన్ మంగాగ్వా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జింబాబ్వేకు సంబంధించిన రాజధాని వచ్చేసి హరారే అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.